హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి డిస్కస్ చేసాం. జావా 8లో వన్ ఆఫ్ ద ఫీచర్ అయిన లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఇంటర్ఫేస్లో ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ కనుకుంటే అట్లాంటి వాటిని మనం ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అని అంటామని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఒక్కటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందుకు ఉండాలి, అలా ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటేనే మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఐ క్యాలిక్యులేటర్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో సమ్ ఆఫ్ ఇంటి ఏ కమ ఇంటి బి అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో అప్లికేషన్ అనే క్లాస్ మెయిన్ మెథడ్ రాసి దీంట్లో మనం ఆ ఇంప్లిమెంటేషన్ రాసాం, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందుకు ఉండాలి, మోర్ దెన్ వన్ ఉంటే వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో నేను పబ్లిక్ ఇంట్ సబ్ట్రాక్షన్కి ఇంకొక మెథడ్ రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటర్ఫేస్ వరకు ఓకే, ఇది కంపైలేషన్ ఇష్యూస్ కానీ అట్లా ఏం లేవు. బట్ మన అప్లికేషన్ క్లాస్లో చూసారా, ఇది కంపైలేషన్ ఇష్యూస్ చూపిస్తుంది. ఎందుకు అయ్యి ఉండొచ్చు అని అంటే, ద టార్గెట్ టైప్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఎందుకని, సో మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ తీసుకొస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మోర్ దెన్ వన్ మెథడ్ ఉంటే ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఏ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ద్వారా. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంది కనుక, సో ఇంటర్ఫేసెస్లో ఒకటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అప్పుడే మనం దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని పిలిచి దానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్ని మనం ప్రొవైడ్ చేయగలం అనమాట, ఇంప్లిమెంటేషన్. సో అందుకనే మనం లాస్ట్ వీడియోలో ఆ పాయింట్ డిస్కస్ చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు అది తీసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఐ క్యాలిక్యులేటర్ అనేది ఉంది. సో నేను లెట్స్ సే ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను, సమ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అని అనుకుందాం. సో దీంట్లో సబ్ట్రాక్ట్ మెథడ్ ఉందని చెప్పి అనుకుందాం. ఓకే, సో లేదా సబ్ట్రాక్ట్ మెథడ్ కాకుండా ముందు ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఎక్స్టెన్స్ ఐ క్యాలిక్యులేటర్. ఓకే, సో ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్కి ఇంప్లిమెంటేషన్ చూద్దాం, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్. A comma B, lambda expression implementation goes to A plus B. ఓకే, సేమ్ ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ ద్వారా మనకి ఏమొస్తుంది, ఐ క్యాలిక్యులేటర్ ద్వారా సేమ్ ఒకటే మెథడ్, ఈ సమ్ అనే మెథడ్ వస్తుంది. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అయినా కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్లో నేను వేరొక మెథడ్ రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్ సబ్ట్రాక్ట్ అనే మెథడ్ రాశాను అనుకోండి. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా. ఓకే, సో ఇంటర్ఫేస్ వరకు ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ ఏమైంది, యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకని, సేమ్ ఫైనల్ అని చెప్పి ఇష్యూ చూపిస్తుంది, మస్ట్ బి ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇష్యూ చూపిస్తుంది. ఓకే, సో మరి ఇంటర్ఫేస్ కూడా వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉన్నప్పుడు మనం దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పి మనం ఒక యానిటేషన్ ద్వారా మార్క్ చేయొచ్చు అనమాట. సో జావాలో మనకి ఆ యానిటేషన్ అనేది ఒకటి వచ్చింది. సో అదేంటంటే @ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, @ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఓకే, సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏమనుకున్నాం, ఒకటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండి ఆ ఇంటర్ఫేస్ కనుక ఇంకా వేరే ఎటువంటి మెథడ్స్ లేకుండా, అంటే వేరే ఎటువంటి మెథడ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండకూడదు, ఒకటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని అంటాం. సో ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను ఈ మెథడ్ తీసేసాను అనుకోండి, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పి యానిటేషన్ పెట్టి మెథడ్ తీసేస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఎందుకని? ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని మనం ఈ ఇంటర్ఫేస్ని మార్క్ చేసాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఇంటర్ఫేస్లో ఖచ్చితంగా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఉండాలన్నమాట. ఇన్వాలిడ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఐ క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పి చూడండి, కంపైలేషన్ ఇష్యూ చూపిస్తుంది. ఎందుకని? మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యానిటేషన్తో మార్క్ చేసాము, బట్ ఎటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టలేదు. సో నెక్స్ట్ సినారియో ఏంటి అంటే, ఒక రెగ్యులర్ నార్మల్ ఇంటర్ఫేస్ అనేది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయొచ్చా లేదా అని చూద్దాం. సో దానికి మనకు ఆల్రెడీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పి డిక్లేర్ చేసిన ఒక ఐ క్యాలిక్యులేటర్ అనే ఇంటర్ఫేస్ ఉంది. సో ఇప్పుడు ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది కూడా ఇంటర్ఫేస్ ఆల్రెడీ రాసాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే, ఇది రెగ్యులర్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేయడానికి జస్ట్ ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యానిటేషన్ తీసేస్తున్నాను. సో వర్క్ అయిందా? సో కంపైలేషన్ ఇష్యూస్ కూడా ఏం లేవు కదా. ఓకే. సో ఇప్పుడు నేను ఒక అడిషనల్ మెథడ్ యాడ్ చేస్తాను దీంట్లో. పబ్లిక్ ఇంట్ సబ్ట్రాక్షన్ కోసం ఎస్యూబి అని రాశాను, ఇంట్ ఏ ఇంట్ బి. సో నేను ఒక అడిషనల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాసినా కూడా ఎటువంటి కంపైలేషన్ ఇష్యూస్ లేవు. ఏది? ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ అనే ఈ క్లాస్ ఇంటర్ఫేస్ డెఫినేషన్లో. కానీ మనకు వచ్చేసి యాక్చువల్ యూసేజ్లో ఏమైంది? ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకని? మనం ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ దేనికి ప్రొవైడ్ చేస్తున్నాం? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనే దానికి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ రెఫరెన్స్ ఇస్తున్నాం. కానీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది ఏంటిది? ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నో మోర్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఎందుకని? మనకి మోర్ దాన్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇట్లాంటి సినారియోస్లో మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంట్ చేయలేం. ఓకే. సో దట్ మీన్స్ ఒక రెగ్యులర్ నార్మల్ ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే యానిటేషన్తో డిక్లేర్ చేసిన ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే, ఇదే లాంబ్డా ఎక్స్ప్రెషన్ వర్సెస్ అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.